కరకరలాడే జంతికలు. హాయ్ అండి, అస్సలాములైకుం. నానిమ్మ రెసిపీస్కి స్వాగతం అండి. ఇవాళ మనం జంతికలు చేసుకున్నాం అండి, శనగపిండి జంతికలు. వేయాలో చేర్చి పెడతాను. ఇప్పుడు ఏటేటి వేయాలో మీకు చేర్చి పెడతానండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుండి బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ఎట్టి వీడియోలు మీకు వస్తాయి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో మీకు చూపెడతాను, చూడండి. ఇదిగో నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను. కొలతలతో చూపెడుతున్నాను. ఇగో దీంతో బియ్యం పిండి ఒక కప్పు బియ్యం పిండి చూసి, ఇదిగో అరకప్పు శనగపిండి. ఇది మట్టి కంపల్సరీగా జల్లించుకోవాలండి. బియ్యం పిండి కూడా జల్లించాను. నేను నీళ్ళు పట్టుకొచ్చిదే కానీ జల్లించాను. అయినానే మీకు జల్లించడం చూపెట్టలేదు, కానీ ఇగో శనగపిండి మట్టికి జల్లించడం చూపెడుతున్నాను. చూడండి, కంపల్సరీగా జల్లించుకోవాలి పిండి. ఇందులో వండలున్నా సత్తున్నా మనకు వచ్చేద్దే. పిండి కూడా గుల్లగా వస్తుందండి ఇలా జల్లించుకుంటే, అందుకే జల్లించుకోవాలి. జీలకర్ర వేసుకుందాం ఇందులో ఒక స్పూను. ఇది కొంచెం నలిపి చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం ఆము, ఇదిగో చూడండి, ఇదిగో ఆము. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే మీకు కారం ఎక్కువ వేసుకొని నేను స్పూన్ వేస్తున్నాను. రుచికి సరిపడగా సాల్ట్, తర్వాత కావాలంటే మనం చూసుకొని వేసుకోవచ్చు. నేను కొంచెం కలర్ వేస్తున్నానండి. ఇదిగో చూడండి, అంటే జంత మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను కొంచెం వేసాను. చూడండి, స్టవ్ మీద కాగుతుంది నూనె కూడా గుంట గరిటెతోటి గరిటె వేస్తున్నాను. ఇలాగా ఆయిల్ వేసినల్లా జంతికలు గుల్లగా వస్తాయి, బాగా క్రిస్పీగా ఉంటాయి. కొన్ని కింద పరకమంటాయి, అందుకు మరిగిన ఆయిల్ వేస్తారు. మనం నీళ్ళు వేయకుండానే మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. నీళ్ళు వేసిన తర్వాత వేసామనుకో కలదు. ఇది చూడండి, ఇలాగా ఆయిల్ వేసిన తర్వాత సూపర్గా ఇలా నడిపించుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు వేసుకుందామండి. సరిపడా వేసుకోవాలి. కొంచెం వేసి కలుపుకోండి. మనకి ఎన్ని అవసరమో అన్నీ వేసుకోవాలి. మళ్ళీ పలసగా అయిపోతే మళ్ళీ పిండి కలుపుకోవాల్సిన వస్తుంది. అందుకు గట్టిగా అయిపోతే జారుతో, పురుగు అయిపోతే బాగా పలసగా అయిపోతాయి. అందుకే ఇలాగే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకొని ఇలా ఉండాలి. ఇప్పుడు జంతికలు కొట్టడానికి ఆయిల్ రాసుకున్నాం. కన్నలదే ఇవి అందులో పెట్టేసి జంతికలు కొట్టాం. ఇది ఆయిల్ రాసుకున్నాం. దీనికి ఇప్పుడు ఆయిల్ రాసామనుకో జారుతుంది. గట్టిగా పట్టేసినట్టు వెళ్తే 4-5 సార్లు ఒకసారి ఇది శుభ్రం తుడిసేసి మళ్ళీ ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు ఈ వంట ఇందులో పెట్టేసుకున్నామండి. కదా ఇలా పట్టేసుకోవాలి. ఫస్ట్ చెక్క మీద వేసి ఎత్తానండి. చెక్క వేసుకుని
ఇప్పుడు తిరిగేసుకుందాం. ఇంకా 2 ఆయిల్ ఆపుతాను వేసుకోండి. మీరు ఎలాగేసుకోలేకపోతే చెక్క మీద అన్నీ వేసుకోండి. అలా ఇచ్చి పెడతాను ఇంకొకసారి అన్నాను. ఈ వాయి తీసిన తర్వాత నలిచి పెడతాను. చెక్క మీద అలాగేసుకోవాలా. సూపర్గా వచ్చాయండి జంతికలు. చూడండి ఎంత బాగా వచ్చాయో. జంతిక చేయడం అయిపోయిందండి. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. శబ్దం వస్తుందా మీకు? చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. స్వీకర్గా వస్తాయి. నాకు జంతికలు వీడియో నచ్చితే అందరూ ఎక్కువ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కాకుండా బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే వస్తుందండి. వీడియో నచ్చితే అందరికీ షేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకే బాయ్ అండి.